చివరికి వారి యొక్క జీవితాల్లో దేవునికి సిగ్గు తెచ్చే బిడ్డలుగా వారు చేతుల చాటున సిగ్గు కలిగి జీవించినట్టు మనం చూస్తున్నాం. ప్రేమించబడారా, ఈ రోజుల్లో విశ్వాసగా చెప్పుకున్న నీవు, విశ్వాసాలుగా చెప్పుకొచ్చిన నీవు, క్రీస్తు యొక్క పేరు పెట్టుకున్న నీవు, క్రీస్తును ధరించుకున్న నీవు ఒకవేళ నువ్వు దురాశ కలిగి ఉన్నట్లయితే ఈ లోకములో నీవు ఇంకను ఆదాము అవ్వల వలె, ఆనాటి వారి వలె నీవు చెట్టు చాటున దిగంబరిగా ఉన్నావని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దురాశ గర్భం ధరిస్తుంది. గర్భం ధరించిన తర్వాత దాన్ని ఏమికుంటుంది? పరిపక్వమై, పాపము పరిపక్వమై. గర్భం ధరించిన తర్వాత పెరుగుతుంది గర్భం కదా, పాపము చిన్నగా ప్రవేశిస్తుంది కదా. ప్రవేశించిన తర్వాత అది లోపల పెరుగుతుందండి. మనకు తెలుసు కదా, 9 మాసాలు తల్లి గర్భంలో బిడ్డ ఏ విధంగా పెరుగుతుందో పాపం కూడా ఆ విధంగా పెరిగి గర్భం దాల్చిన తర్వాత ఆ గర్భం పెరిగి పాపాన్ని కట్టుంది. పరిపక్వమై, దేవునికి స్తోత్రములు, పరిపక్వమై దేని కట్టుందంట? మరణమును కంటుంది. దేవునికి స్తోత్రములు. ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో నువ్వు దేవుడికి లోబడి నువ్వు జీవించినట్లయితే నీకు సంప్రాప్తమయ్యేది ఏమిటి అనగా మరణము. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము. దేవునికి స్తోత్రం. ప్రేమించబడారా, అందుకే పేతురు మాట అంటాడు, 2 పేతురు 1:4 ఆ మహిమ గుణాదేశమును బట్టి ఆయన మనకు అమూల్యమును, ప్రైజ్ ది లార్డ్, ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించినాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వము, ప్రైజ్ ది లార్డ్, లోకమందున భ్రష్టత్వము. దేవునికి స్తోత్రములు. ఎవరైతే దురాశను అనుసరిస్తారో లోకంలో ఉన్న భ్రష్టత్వము కదా, మనకు తెలుసు కదా, భ్రష్టుడు అని పిలువబడ్డాడండి ఒక వ్యక్తి. ఎవరు పిలువబడ్డాడండి? భ్రష్టుడు అన్నాడు. దేనికరకు? ఒక పూట కూటి కొరకు. దేవునికి స్తోత్రములు. ఒక పూట కూటి కొరకు ఎవరండి? ఏశావు. ఎందుకంటే ఈ రోజు అనేకులు దేవునికి లోపడక ఒక పూట కూటి కొరకు, ఆనాడు ఏశావు దేని అమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడండి. దేవునికి స్తోత్రములు. జ్యేష్ఠత్వాన్ని అది ఎలా కనపడుతుందండి? ఎలా కనపడుతుంది? ఎర్రగా కదా, అందంగా కనపడుతుంది. కనపడగానే దేనికి లోపడ్డాడు? ఎరుపుకు లోపడ్డాడు. ఎరుపుకు లోబడి చూసిన వెంటనే అతనికి ఏమనిపించింది? తినాలి అనిపించింది. తినాలన్న వెంటనే ఏం పుట్టింది? ఫస్ట్ కోరిక పుట్టింది. కోరిక పుట్టడం అనగా లోబడ్డాడు. దేవునికి స్తోత్రం కదా. దేనికి మనం లోబడతామో కదా, దేని మీద అయితే మనకు కోరిక పడుతుందో దానికి లోబడిపోతాం. ఏమండి, నా జీవితంలో కూడా అనేక సార్లు నేను లోబడిన వాడిని. దేనైతే చూశానో దానికోసం నేను లోబడి నా యొక్క జీవితాన్ని భయంకరమైన స్థితిలోకి తెచ్చుకొని ఈ లోకంలో బంధువులు, మిత్రులు అందరూ కూడా అసహించుకునే స్థితికి నేను ఒకప్పుడు వచ్చిన వాడిని ప్రేమించబడారా. ఎందుకంటే అటువంటి భ్రష్ట జీవితం జీవించిన వాడిని అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ దేశానికి నడిపించిన వాడినై దేవుడి యొక్క స్వరం నేను మొట్టమొదటిసారిగా సువార్తలో నేను వాక్యం అందించినప్పుడు యోహాను సువార్త 10వ నుంచి నేను మాట్లాడాను. ఎందుకంటే దొంగతనమును హత్యను చేయుటకు వచ్చిన కానీ ఎందుకు మాట చెప్తానంటే దేవుని యొక్క స్వరం 40 దినములు ఉపవాసం ఉన్న సమయంలో దేవుడు స్వయంగా నా యొక్క కుడి భుజము తట్టి ఆయన చెప్పాడు, ప్రసాద్ లేమన్నాడు. ఒకసారి కొట్టాడు, లేదు. రెండవసారి కొట్టాడు. మూడవసారి కొట్టినప్పుడు నేను ఉలిక్కిపడి లేసినప్పుడు యోహాను సువార్త 10:10-11 చదవని ఆయన చెప్పాడు. దొంగతనమును హత్యను నాశనమును వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చిందని మీతో చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రములు. ఆ రోజు యేసయ్య తన యొక్క మెల్లనైన స్వరముతో నన్ను పిలిచాడు. దొంగతనము హత్యను నీ జీవితంలో గతంలో జీవించినంత కాలము కూడా ఈ లోకంలో జీవించావు, దొంగకు బానిసయ్యావు, దొంగలకు లోపడ్డావు కనుకనే నీ జీవితము సర్వనాశనం అయిపోయింది. నిన్ను ప్రేమించేవారు ఈ లోకంలో లేరు. నీ భార్యను ప్రేమించడం లేదు, నీ తల్లిని ప్రేమించడం లేదు, నీ బిడ్డలను ప్రేమించడం లేదు. అందరూ నిన్ను దూషించేవారే. కారణం ఏమిటంటే నీ యొక్క కపటమైన జీవితం. ఎందుకంటే దుష్టుడు కపటమైన వాడు, దుష్టుడు అబద్ధికుడు, దుష్టుడు నిన్ను నాశనం చేసేవాడు. కనుక నీ జీవితం గతంలో ఈ విధంగా ఉన్నది. అయితే ఈనాడు నేను నీకు జీవమించుకు వచ్చాను. నేను జీవము గల యేసయ్యనని ఆయనకి స్వరం తర్వాత ప్రేమించగలరా. నా
యొక్క జీవితాన్ని అనగా నేను భ్రష్టుడుగా జీవిస్తున్న సమయంలో హైదరాబాద్ లో ఏ బార్లో చూసినా ఫస్ట్ టేబుల్లో నా పేరు ఉండాలండి. ఒకప్పుడు కూటి కూడా లేనివాని నేను. ఏ బార్లో చూసినా టేబుల్ మీద నా యొక్క ఫస్ట్ టేబుల్ నాకు బుక్ చేయాలి. ఒకప్పుడు ఈ రోజైతే జీవగల దేవుని పాటలు పాడుతున్నాను కానండి, ఆ రోజు బార్లో ఆదివారం వచ్చిందంటే ప్రార్థనకి వెళ్ళేవని మెస్సియా చర్చికి హైదరాబాద్ లో. అక్కడ అందరికి కూడా చక్కగా మంచి విశ్వాసం అండి, చాలా విధేయత కలిగి చూపించేవని. ప్రసాద్ గారు ఎక్కడో లాస్ట్ టేబుల్ కూర్చున్నా సరే ప్రసాద్ గారు పాట పాడతారని చెప్పేవారు. కారణం ఏమిటంటే దేనికి పాట పాడతారని చెప్పేవారు అంటే మనం ఇచ్చే కానుకలు వచ్చండి, కానుకలు బాగా ఇచ్చేవాని. ఎందుకు మాట చెప్తున్నారంటే నేను అందరికీ జీవించేవాడిగా కనపడప్పటికీ కూడా నేను సచ్చిన వరవలే జీవించేవాడిని. దేవునికి స్తోత్రములు. ఈ లోక సంబంధంగా చక్కగా ఉండొచ్చు కానీ ఆత్మ సంబంధంగా నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని, ఎప్పుడో నేను భ్రష్టుడుగా జీవించేవాడిని. ప్రేమించేవాడారా, ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నారంటే నా జీవితము దేనికి లోబడ్డది? ఈ లోకానికి లోబడ్డది. కనుక నాకు వచ్చిన స్థితి వెలుచున్న మీకు రాకూడదు. ప్రేమించేవాడారా, ఈరోజు దేవుని యొక్క స్వరం ద్వారా నేను ఈ యొక్క మీ యొక్క స్వార్థ నేను అందించగలుగుతున్నాను. ఎందుకంటే దేవునికి లోబడ్డ, గతంలో నేను దేవునికి లోబడ్డ వ్యక్తిని కాదు. ఈ దేశం వచ్చిన తర్వాత ఈ సౌదీ అరేబియా దేశంలో ప్రభు నన్ను పిలుచుకున్నాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే మీ యొక్క జీవితాలలో ఒకవేళ యెషావు మంచి జీవితం, జ్యేష్ఠత్వం, ఒక పూట కోటి కొరకు జ్యేష్ఠత్వం అపొస్తలుడైన పౌలు అంటాడు ఒక చోట, తన గడిపే వారికి ఏమని చెప్తాడమ్మా? దేవుడు. దేవుడికి స్తోత్రములు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే చూడండి, ఒక మాట మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ యొక్క రాత్రికాలంలో ఇస్తున్నాడు. చూడండి 17వ వచనం చదువుకున్న 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకున్నారు. ఈ రోజు అనేకులు క్రీస్తు యొక్క శిలువకు శత్రువులండి. అదేమిటండి, ఈ రోజులో క్రైస్తవులు దేవుని యొక్క బిడ్డలు కదా, శత్రువులు ఎట్లయ్యారంటే వారు దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారు. కనుక దేవునికి అవమానం తెచ్చేవాడు సాతాను. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క నామమునకు ఏ క్రైస్తవుడైతే అవమానకరంగా జీవిస్తాడో వారు దేవునికి ఎవరండి? శత్రువులు. దేవునికి ఈ రోజు అనేకులు దేవునికి శత్రువుగా జీవిస్తున్నారు. అనేకులు ఈ లోకంలో జీవిస్తున్నారు. ప్రేమించేవాళ్ళ మనం గమనిస్తున్నాం. ప్రేమించేవాళ్ళ కారణం ఏంటంటే దేవునికి లోబడగా. చూడండి, కింద చదవండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటిని ఎందే మనసుంచుచున్నారు. దేవునికి స్తోత్రములు. ఎక్కడ ఉంచుతున్నారంటే వారు ఏదైతే ఏ విషయంలో అయితే మనం సిగ్గుపడాలో ఆ విషయంలో ఈ రోజు అనేకులు అతిశయిస్తూ ఏమవుతున్నారంటే దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారు. కారణం ఏమిటంటే వారు ఎవరికి లోబడకనగా దేవునికి లోబడక. ఆ రోజు దేవుడు ఇస్తున్నాడు బట్టి ఆ యొక్క జ్యేష్ఠత్వం కదండి, జ్యేష్ఠత్వం. యెషావుకు జ్యేష్ఠత్వం ఉంది కదా. మన పౌరస్థితి ఏంటండి? ఎక్కడుంది? పరలోకంలో ఉంది. దేవునికి స్తోత్రం. మన పౌరస్థితి ఎక్కడుందండి? ఇండియా దేశంలో కాదండి, సౌదీ అరేబియా దేశంలో కాదు. కానీ ఏ దేశంలోకి వెళ్ళినా మనం ఈ లోక వాసులము కానే కాదు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఈ దేశంలో మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి, ఆ దేశం నుంచి దేశం నడిపించావు, బాగానే ఉంది, దేవునికి స్తోత్రములు. కానీ మన యొక్క స్థిర నివాసం ఎక్కడున్నదంటే పరలోకంలో ఉందని దేవునికి ప్రేమించి వరలారా. మన స్థిర నివాసం ఎక్కడండి? విశ్వాసం